ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ పట్టణం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది జగన్నాథ్ ఆలయం మరియు జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షంలో ఇదే తిథి నాడు పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా జగన్నాథుని రథయాత్ర ఎందుకు జరుపుకుంటారు, ఈ రథయాత్ర విశిష్టతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామ్శెట్టి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒడిశా రాష్ట్రం పూరీ నగరంలోని జగన్నాథుని దేవాలయం ఎంతో ప్రసిద్ధమైనది. ఈ మహిమాన్వితమైన ఆలయం విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడు జగన్నాథుని రూపంలో తన సోదరుడు బలరాముడు మరియు సోదరి సుభద్రతో ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇక్కడ జరిగే రథయాత్ర ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు మన భారతదేశం నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా లక్షలాదిగా తరలి వస్తారు భక్తులు. ఈ రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుందని చాలా మంది భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం పూరీ జగన్నాథుని రథయాత్ర 12వ శతాబ్దంలో ప్రారంభమైందని చరిత్ర చెబుతుంది. జగన్నాథుని రథయాత్ర పురాణ కథనం ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జగన్నాథుని సోదరి అయిన సుభద్ర నగరం చుట్టూ తిరగాలని కోరిక కోరింది. అప్పుడు జగన్నాథుడు సోదరుడైన బలరాముడి రథంపై నగరానికి తీసుకువెళ్తాడు. ఈ సంఘటన ఆషాఢ మాసంలో జరిగింది. అందుకు ప్రతీకగా ఈ రథయాత్రను ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకుంటారు. మరొక కథనం ప్రకారం కృష్ణుడి మేనమామ అయిన కంసుడు కృష్ణుడు మరియు అతని సోదరుడు బలరాముణ్ణి చంపాలన్న దురుద్దేశంతో మధురకు ఆహ్వానిస్తాడు. వీరిద్దరినీ తీసుకురావడానికి రథాన్ని పంపుతాడు కంసుడు. కృష్ణుడు బలరాముడు రథాన్ని అధిరోహించి గోకులం నుండి మధురకు వస్తారు. అందుకు గుర్తుగా ఈ రథయాత్ర జరుపుకుంటారు. మరొక పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడు కంసును ఓడించి అతన్ని చంపినందుకు ప్రజలు సంతోషించి రథంపై కృష్ణుణ్ణి బలరాముణ్ణి మధుర చుట్టూ ఊరేగిస్తారు. అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ రథయాత్ర జరుపుకుంటారు. మరొక కథనం ఏంటంటే, శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించినప్పుడు అందమైన ద్వారకా నగర వైభవాన్ని చూపించడానికి బలరాముణ్ణి సుభద్రని రథంలో ఎక్కించి తిప్పాడు. అందుకు గుర్తుగా ఈ రథయాత్రను జరుపుతారు. మరో కథ ప్రకారం శ్రీకృష్ణుడి పరాక్రమాల గురించి చెప్పమని బలరాముని తల్లి రోహిణిని రాణులు కోరారట. అప్పుడు శ్రీకృష్ణ లీలల కథలను చెప్తున్నప్పుడు ఎవరూ లోనికి ప్రవేశించకుండా చూసేందుకు రాజభవన ద్వారం వద్దకు సుభద్రని పంపిందట రోహిణి. సుభద్ర తలుపు దగ్గర కాపలాగా నిలబడగా కృష్ణుడు బలరాముడు అక్కడికి వచ్చారు. అప్పుడు సుభద్ర వారికి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడింది. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి ముగ్గురు దివ్య తోబుట్టువులు కలిసి నిలబడి ఉన్న సుందర దృశ్యాన్ని చూసి పరవశించిపోయాడట. భూలోకంలో మీరు ముగ్గురు శాశ్వతంగా నివసించాలని, భూలోక ప్రజలకు ఎప్పటికీ దర్శనం ఇవ్వాలని కోరాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున రథయాత్రను జరుపుకుంటారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ పూరీ జగన్నాథ రథయాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. రథయాత్రలో గర్భగుడిలో ఉన్న మూల విరాట్లను తీసుకొచ్చి రథాలలో ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని అంటారు. 45 అడుగుల ఎత్తున్న ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ఈ ఏడాది జూలై 7న ప్రధాన రథయాత్ర జరగనుంది. ఈ సంవత్సరం ఒకే రోజు 3 ఉత్సవాలు జరగనున్నాయి. సాధారణంగా జగన్నాథుడి నవయవన రూపం, నేత్రోత్సవం, రథయాత్ర వేర్వేరు రోజుల్లో జరుగుతాయి. కానీ ఈ ఏడాది ఈ 3 ఉత్సవాలు ఒకే రోజు
1971లో నవయవన రూపం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకే రోజున జరిగాయి. మళ్ళీ దాదాపు 50 సంవత్సరాల తర్వాత అదే విధంగా జరగనున్నాయి. జూలై 6 అర్ధరాత్రి నుండి గర్భగుడిలో జగన్నాథ, బలభద్ర, సుభద్రకు ప్రత్యేక సేవలు మొదలవుతాయి. తెల్లవారుజామున నవయవన అవతార అలంకారణము, తర్వాత నేత్రోత్సవము నిర్వహించిన తర్వాత విగ్రహాలను రథం వద్దకు తీసుకొస్తారు. పూరీరాజు బంగారు చీపురుతో రథం ముందు ఊడ్చిన తర్వాతే రథం ముందుకు సాగుతుంది. జగన్నాథ స్వామి ఆలయం నుంచి బయలుదేరే 3 రథాలు అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించాదేవి ఆలయం దగ్గరకు చేరుకుంటాయి. అక్కడే వారం పాటు ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతాయి. మళ్ళీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నాక విగ్రహాలను తీసుకెళ్లి తిరిగి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఆ ఘట్టంతో జగన్నాథ రథయాత్ర ఉత్సవం ముగుస్తుంది. ఈ రథయాత్రలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తారు భక్తులు. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.